హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్. ఈరోజు నేచురల్గా లభించే మన చుట్టూ ఉండే బొప్పాయి మొక్క ఆకుల వలన ఎంత ఉపయోగం ఉందో, అదేవిధంగా దాని విశిష్టత ఏమిటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే బొప్పాయి చెట్లు మన ఇంట్లో ఉందంటే మన దగ్గర ఒక పెద్ద ఔషధం బాటిల్ ఉన్నట్లే. ఎందుకంటే ఈ బొప్పాయి ఆకుల నిండా ఔషధ గుణాలే. అందుకే ఆయుర్వేద మందుల్లో వీటిని ఎక్కువగా వాడటం జరుగుతుంది. అలాగే యోగాలో కూడా ఈ బొప్పాయి ఆకులకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. అదేవిధంగా ఈ బొప్పాయి ఆకులు మలేరియా నుంచి క్యాన్సర్ వరకు ఎన్నో రోగాల్ని ఈ బొప్పాయి ఆకులు నయం చేస్తాయి. కాబట్టి మన ఇంటి దగ్గర ఎక్కడైనా ఈ బొప్పాయి చెట్టు పుడితే చాలా ఆనందించండి ఫ్రెండ్స్. దాన్ని జాగ్రత్తగా పెంచండి. పెద్దదయ్యాక ఆకుల్ని నేను చెప్పిన విధంగా వాడేసుకొని ఆరోగ్యాన్ని పెంచుకోండి ఫ్రెండ్స్. అయితే మనకు లభించే బొప్పాయి పండులోనే కాదు, బొప్పాయి ఆకుల్లోనూ కూడా పోషకాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ బొప్పాయి ఆకు రసం ప్లేట్లెట్స్ కౌంటును పెంచడానికి ఉపయోగించే అత్యంత దేశీయ రెమెడీగా చెప్పవచ్చు. ఎందుకంటే దీనిలో పాపైన్, చైమో పాపైన్ వంటి ఎంజైములు సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆకుల్లో ఉండే ఆల్కలాయిడ్ సమ్మేళనం అయితే చుండ్రు, బట్టతల రాకుండా కూడా నివారిస్తుంది. అదేవిధంగా ఈ బొప్పాయి ఆకులో విటమిన్ ఏ, సి, అదేవిధంగా ఈ, కే, బి విటమిన్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ బొప్పాయి ఆకులతో చేసే టీ, జ్యూస్, మాత్రలు ఎన్నో అనారోగ్యాల చికిత్సకు మరియు ఆరోగ్యాన్ని రక్షించడానికి తోడ్పడతాయని చెప్పవచ్చు. అలాగే డెంగీ వ్యాధి అనేది ఈ రోజుల్లో చాలామందికి చాలా సాధారణంగా వచ్చే ఒక జ్వరంలాగా వ్యాధి అని చెప్పవచ్చు. అంటే ఈజీగా చాలామందికి ఆ డెంగ్యూ వ్యాధి వచ్చి ప్లేట్లెట్స్ అంటే రక్త నాళాలు, రక్త కణాలు అనేవి తగ్గిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఈ డెంగీ లక్షణాల చికిత్సకు ఈ బొప్పాయి ఆకుల రసాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే డెంగీ వ్యాధితో బాధపడుతున్న వందలాది మంది వ్యక్తులపై చేసిన 3 అధ్యయనాలు బొప్పాయి ఆకు రసం రక్తంలో ప్లేట్లెట్ కౌంట్స్ను విపరీతంగా పెంచడంలో సహాయపడుతున్నట్లు నిపుణులు కనుగొనడం జరిగింది. అదేవిధంగా జ్వరం, అలసట, తలనొప్పి వంటి వికారం, అదేవిధంగా చర్మంపై దద్దుర్లు, వాంతులు వంటి డెంగ్యూ లక్షణాల నుంచి ఉపశమనం ఈ బొప్పాయి ఆకులను తీసుకోవడం వల్ల ఇస్తుంది. అదేవిధంగా షుగర్ ఉన్నవారు కూడా ఈ బొప్పాయి ఆకులతో చేసిన రసం త్రాగితే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ఈ బొప్పాయి రసంను తరచూ తీసుకుంటూ ఉంటే డయాబెటీస్కు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ బొప్పాయి ఆకుల్లో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే బొప్పాయి ఆకుల జ్యూస్ గ్యాస్, ఉబ్బరం, గుంటెల్లో మంట వంటి జీర్ణ లక్షణాలను కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా బొప్పాయిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు చికిత్స చేయడానికి బాగా తోడ్పడుతుంది. అలాగే ఈ బొప్పాయి ఆకుల రసం శరీరానికే కాకుండా తలకు కూడా అప్లై చేస్తే జుట్టు పెరుగుదలను బాగా మెరుగుపరుస్తుంది, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. అదేవిధంగా బొప్పాయి రసంలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రు సమస్యను నివారిస్తాయి.
ఓకే ఫ్రెండ్స్, ఇలాగే ఈ మన చుట్టూ ఉండే ఎన్నో పనికిరాని మొక్కలు అనుకునేవే మనకి ప్రకృతి అందించి మనం ఈ బిజీ లైఫ్లో వేరేగా దృష్టి పెట్టి వాటిల్ని మనం వేయడానికి సమయం లేకుండా పోతుంది. అలాంటప్పుడు ప్రకృతే మనకు అందించి ఇలాంటి మొక్కల్ని మన ఆరోగ్యానికి దగ్గర చేసిందని చెప్పవచ్చు. అందుకే ఇలాంటి మొక్కలని వాటి ఉపయోగాలని తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా కావాలంటే షేర్ చేయండి. మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ప్రోత్సాహంతో నేను చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.